హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం జిఎల్ టాలరెన్స్ గ్రూప్ గురించి అయితే డిస్కషన్ చేసాము. ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ గురించి అయితే డిస్కషన్ చేద్దాము. ఈ క్లాస్లో ఇది అనమాట టాపిక్, టుడే టాపిక్. దీని టీ కోడ్ వచ్చేసి OBA4. ఏంటి ఈ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అంటే ఫ్రెండ్స్, ఒక కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీకి డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి ఆథరైజేషన్ చేయటం అనమాట, ఆథరైజేషన్ ఇవ్వటం అనమాట. అంటే కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీకి ఇంతవరకు లిమిట్ అనేది ఉంటుంది అనమాట, ఒక 2 lakhs వరకు ఇలా. అదే కొంచెం సీనియర్ ఎంప్లాయీ అయితే 5 lakhs వరకు, ఇంకా లేదు అనుకుంటే సూపర్ సీనియర్ అయితే కనుక ఇలా 10 lakhs వరకు ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసుకోవడానికి అతనికి మనం ఇచ్చే లిమిట్ అనమాట. సపోజ్ ఇంకా చెప్పాలి అంటే మనకి క్రెడిట్ కార్డు ఉంటుంది. ఒక్కొక్క బ్యాంకుని బట్టి మనకున్న సిబిల్ స్కోర్ని బట్టి వాళ్ళు మనకి క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారనమాట, దానికి లిమిట్ అనేది. అలాగే ఇది కూడా అంతే, ఎంప్లాయీకి లిమిట్ అనమాట డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి. 2 lakhs కొత్తగా జాయిన్ అయిన పర్సన్ అయితే కనుక ఒక 2 lakhs వరకు లేదా 3 lakhs వరకు. అదే కొంచెం సీనియర్ పర్సన్ అనుకోండి 5 lakhs వరకు డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి అనమాట. అలా ఒక ఆథరైజేషన్ చేయటం అనమాట. ఈ టాలరెన్స్ గ్రూప్ని ఈ టీ కోడ్ తోటి ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను నేను. OBA4 టీ కోడ్ OBA4 అనమాట. ఎంటర్. ఇక్కడ మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గ్రూపు అంటే మనకి ఎలా కావాలి, ఆ గ్రూప్ ఏమి ఇద్దాం అనుకున్న టాలరెన్స్ గ్రూప్ అనేది నేను K6TG అని ఇస్తున్నాను. మన కంపెనీ కోడ్ KS66, ఎందుకంటే KSR గ్రానైట్ లిమిటెడ్, హైదరాబాదు, ఇండియన్ కరెన్సీ. ఓకేనా. ఇక్కడ చూడండి, అప్పర్ లిమిట్స్ ఫర్ పోస్టింగ్ ప్రొసీజర్స్, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్. ఇది మనది డెమో సర్వర్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అన్లిమిటెడ్గా ఇస్తున్నాను, అంటే 9 nines ఇస్తున్నాను. ఇక్కడ నేను 9 nines ఇస్తున్నాను. అదే మామూలుగా రియల్ టైంలో అయితే కనుక పర్సన్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి అలా ఇవ్వటం, లిమిట్ అనేది ఇవ్వటం జరుగుద్ది అనమాట. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇది క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటెం. నేను ఇక్కడ 5% ఇస్తున్నాను. అదే రియల్ టైంలో జాబ్లో అయితే కనుక బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అది 3% ఉండొచ్చు, లేదంటే 2% ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు అనమాట. మనం బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని జాబ్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కింద చూడండి, పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అని ఉంటుంది. రెవెన్యూ నేను ఎంత అమౌంట్కి ఇస్తున్నాను అంటే 100 దగ్గర నుంచి ఇస్తున్నాను, 5%. అలాగే క్యాష్ డిస్కౌంట్లో అడ్జస్ట్ అవ్వడానికి 100 మీద ఇస్తున్నాను అనమాట. ఎక్స్పెన్సెస్లో కూడా సేమ్ ఇస్తున్నాను నేను. ఇక్కడ 5%, 100. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రెవెన్యూ 100 rupees మీద 5% అనమాట క్యాష్ డిస్కౌంట్. అదే ఎక్స్పెండిచర్ కూడా సేమ్ అనమాట, 100 మీద 5%. ఇది ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ కరెన్సీ అనేది వస్తుంది, కంపెనీ నేమ్, కంపెనీ కోడ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇదిగోండి, డేటా వాస్ సేవ్డ్. ఇలా రావాలన్నమాట. ఇది ఈ యొక్క కాన్ఫిగరేషన్. ఇది కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ది ఏంటంటే అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్. దీని టీ కోడ్ వచ్చేసి OB57. నెక్స్ట్ మనం ఇది చేయాలి ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో మీకు నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. మీలో ఎవరైనా ఆన్లైన్లో SAP FICO తెలుగులో నేర్చుకుందాం అనుకుంటే కనుక ఈ నెంబర్కి, వాట్సాప్ నెంబర్ ఇది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. నేను మీకైతే రెస్పాండ్ అవుతాను. ఇది నెంబరు. ఇది ఈరోజు క్లాస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కాన్ఫిగరేషన్తో నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో మీకు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్.